నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీ నీవా ప్రాజెక్టు కోసం 4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,500 కోట్లు ఖర్చు చేశాం. సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గారు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వితంతు రుద్రమ్మ ఇంటికెళ్లి పింఛన్ అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భాగ్యమ్మకు దివ్యాంగ పింఛన్ 15,000 రూపాయలు ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించారు. మహిళలు, స్కూల్ పిల్లలతో సీఎం ముచ్చటించారు. తయారవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి జాగా ఉందా, ఇల్లుందా? ఫస్ట్ ఈ రెండు ఆలోచించి ఈ ఊరికి వస్తే 112 మందికి ఇళ్లు కావాలన్నారు. ఇమ్మీడియట్ గా 112 ఇండ్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. అది కూడా వెరిఫై చేయమన్నాను. అది వెరిఫై చేసి అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. ఎవరైనా సరే రేషన్ కార్డ్స్ కూడా కొంతమంది కుటుంబం విడిపోతుంది, కొత్త రేషన్ కార్డులు కావాలంటారు, అలాంటివి కూడా ఇస్తాం. ఇంకో పక్క ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చే బాధ్యత, ట్యాప్ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది కూడా సస్టైనబుల్ వాటర్, ఎక్కడైతే రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి గ్రామాలు గాని టౌన్ లో గాని ఇంటింటికి ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి కరెంట్ ఇవ్వడం, టాయిలెట్లు పెట్టడం, ఇలాంటివన్నీ పెట్టి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది. ఇప్పుడు సూర్య గారి కింద మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ రూఫ్ ఉంది, అక్కడ మనం అంతా కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకుంటే కిందన లైట్లు, ఏసీలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీకు అవసరమైతే తిరిగి మళ్లీ ఇస్తాం. అందుకే ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ చెప్తున్నా, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఇచ్చి పెట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నాను కలెక్టర్కి. దగ్గర 759 కుటుంబాలకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే దగ్గర రూఫ్ పైన, అంటే మిద్ది పైన, ఇంటి పైన 1,49,721 స్క్వేర్ ఫీట్ ఉంది. దీంట్లో 1,379 కిలోవాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఒక 4 ఉన్నాయి. దాంట్లో ఒక 32 కిలోవాట్లు తయారు చేయొచ్చు. మీరందరూ ఒప్పుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు లేకుండా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నేమకల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి సబ్సిడీ ఇస్తాం. డబ్బులుండే వాళ్ళు కొంతమంది అప్పు తెచ్చుకోండి, లేకుంటే ఒక ఏదైతే రెస్కో కింద ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, రేపటి నుంచి ఆ పని ప్రారంభిస్తారు. ఇంటింటికి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ముందుకు రండి. భవిష్యత్తులో మీ ఏసీలు పెట్టుకోవడమే కాకుండా కడాన మీ స్కూటర్ గాని, కారు గాని, ఆటో ఉంటే అది కూడా మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుని పైసా ఖర్చు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ ఊర్లో మీరు చూస్తే సప్లై, వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ కూడా నేను చూశాను. 2.7 కిలోమీటర్ డ్రైనేజ్ వర్క్లన్నీ తీసుకున్నారు. దీనికి 1 కోటి రూపాయలు అవుతుందని చెప్పి అన్నారు.
అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడ నేను వచ్చిన దానికి గుర్తుండాలి. ఊరంతా సిమెంట్ రోడ్లు ఉండాలి, ఊరంతా మురికి కాలువలు ఉండాలి, ఎక్కడ కూడా అపరిశుభ్రమైన పరిస్థితి లేకుండా ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్త కాంపోస్ట్ గా తయారు చేయాలి. నేను మళ్ళా సూపర్వైజింగ్ వస్తా, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వస్తా, ఆకస్మిక తనిఖీకి వస్తా. కలెక్టర్ కి చెప్తున్నా, మీ సచివాలయాన్ని యాక్టివేట్ చేసి ఈ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా, క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. అదే మరి స్కూల్స్ అన్ని చూశాను, దానికి కూడా కావాల్సినవి ఏమన్నా ఉంటే అవన్నీ ఇప్పిస్తాం. అంగన్వాడీలు 2 ఉన్నాయి, గ్రామ పంచాయతీ సచివాలయం ఉంది, హెల్త్ సబ్ సెంటర్ ఉంది, ఇంకో పక్కన మినీ గోకులమ్స్ ఎన్ని కావాలన్నా అవి కూడా ఇస్తాం. ఫీడర్ ఛానల్స్ లో డీసిల్టింగ్ చేయాలన్నారు, అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీ కూడా కొన్ని విషయాలు చెప్పారో కూడా నేను మాట్లాడతాను. ఈరోజు రాయలసీమలో మీరు ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను చేసిన పనులన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు, అర్ధాంతంగా ఆగిపోయింది జీడిపల్లి భైరవాని తెప్ప ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఆ రోజే నేను 790 కోట్ల రూపాయలతోనూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు బీర్లు, బిర్యానీలు, రేవు పార్టీల గురించి వీడియోలు చేసే కొండా సురేఖకి ఆకలితో అల్మటిస్తూ విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్న పేద గురుకుల విద్యార్థుల బాధలు అర్థమవుతాయని ప్రశ్నించారు. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి, ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా బిడ్డలను, నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతో మంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు, హాస్టళ్లల్లా, యూనివర్సిటీ హాస్టళ్లల్లా ఇంకెంతో మంది మహిళలు, వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదే విధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి, కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? సురేఖ గారు, మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే
మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాంతాల్లో ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా అది కుటుంబమయం చేయడం జరిగింది. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తాం. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూశాం. ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్లమెంట్ ఎన్నికలు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు రాలేదు. 3 అసెంబ్లీ సీట్లలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. ఈరోజు జాతీయ రహదారులు తీసుకున్నా, రైల్వేలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీ తీసుకున్నా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారమే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు గతంలో పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి కూడా ఈరోజు ఇవ్వలేదు. మరి ఈరోజు సంవత్సరం పాటుగా అధికారం వెలగబెట్టినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగా ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటర్నల్ లోడ్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అది రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము రానున్న రోజుల్లో మరి ప్రజలను సంఘటితం చేసి ఒక ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే పార్టీని రూపకల్పన చేయాలి. ఈరోజు మనము సంఘటన పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తా ఉన్నాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా కొత్త కమిటీలు రాబోతా ఉన్నాయి. కొత్త రక్తం పార్టీలో చేరబోతా ఉంది. కొత్త నాయకత్వం ఈరోజు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో రానున్నారు. మన పార్టీ ప్రజాసంబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీగా లాగనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీగా లాగనో కుటుంబం ఆధారంగా నడిచేటువంటి పార్టీ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి పార్టీ. ప్రతి 3-4 సంవత్సరాలకు సభ్యత్వ సేకరణ చేయడము, పార్టీ యొక్క సంస్థాగతంగా మరి కమిటీలు నియామకం చేసుకోవడం అనేటువంటిది ఒక్క భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది తప్ప ఏ పార్టీలో జరగదు. ఈరోజు ఆ దిశలోనే ఈరోజు మనము తెలంగాణలో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. రానున్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి నాయకత్వము పోలింగ్ బూత్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు కూడా
మంచి నాయకత్వం వచ్చే విధంగా మనమందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నాయకత్వం రావాలి. ఆ దిశలోనే మనం గ్రామ స్థాయి నుంచి కూడా ఆ రకంగా. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలపై మండిపడ్డారు. ఎల్ఎం ట్యాక్స్, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్, వ్యాపారం చేయి, లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం చేస్తున్నాడా? ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా? లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా? మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలికి వదిలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు. అరెస్టులు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే కాదు, ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే సివిల్ వర్క్స్ ఎలా ప్రారంభిస్తాం, మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదాని కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము, కప్పం కట్టండి మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ దౌర్జన్యం చేసి ఆ సామాన్ అంతా పాల్గొట్టారు. అది ఒక పంచాయతీ. వాళ్ళిద్దరు బీజేపీని, మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బీరకాయలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు. అన్ని సొరకాయలు కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఎన్నికలకు ముందు చెప్పారు కదా, సంపద సృష్టిస్తా అని. సంపద సృష్టించడం కాదు, సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలందరూ. మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇది పోతే నిన్న ఒక పెద్ద కామెడీ మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు. ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట. నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు. నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్. బీఆర్ఎస్ లీడర్ బాల్కసుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తుంది రేవంత్ సర్కార్ అని విమర్శించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉంది. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న సంఘటన కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే మీరు గమనించినట్టయితే వాళ్ళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి. ఆయన ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో కానీ
కేజీబీవి స్కూళ్ళలో కానీ మోడల్ స్కూళ్ళలో కానీ చదువుతున్నదంత ఎవరు? ఏ వర్గాలకు సంబంధించిన పిల్లలు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలే 95% పైగా ఉన్నారు. కాబట్టి నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రక్తంలో అణువణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువు దక్కకుండా, ఈ వర్గాలకు అభ్యున్నతి దొరకకుండా, ఈ వర్గాలు గొప్పగా ముందుకు సాగకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర పెట్టుకొని వరుసగా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లను అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మేము ఏదో ఊరికే మాట్లాడాలని మాట్లాడుతున్నాం, మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు 886 మంది స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్కు గురైనారు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటి వరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి సంఘటనలు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరుగుతలేవో ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనేటువంటి బాధ, దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను, మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవిరైపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తానన్నది ఈకపోగా అదనపు భారం వేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద ఆవిరైపోతుంది. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద, చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా సృష్టించేది లేదు, పంచేటువంటి విధానం ఎక్కడ లేదు. కాబట్టి ఈరోజు ఏమయ్యాయి? కుటుంబాల ఆదాయం పడిపోయింది, ఇస్తాననేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావడం లేదు. దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి. దానివల్ల ఆ కుటుంబాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానం ఏమైంది? మరలా వడ్డీలు, కాల్ మనీ గ్యాంగులు, ఇప్పుడు ఓళ్లలో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారులు, వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర విహారం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊపిలోకి, అదేవిధంగా ఈ అప్పులు ఇచ్చినటువంటి కాల్ మనీకి సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు చేస్తున్నటువంటి చేతలు వేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు బహుశా పాపం అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజలకి. అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు, మీరే సొంతంగా ఎనర్జీ, సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి, నేను మీకు గ్రిడ్కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా, దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో, చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు. అన్ని రకాల ఓట్లు వేశారు, గెలిపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే ఆ గ్రిడ్ ఎట్టపోయిందో తెలియదు, ఆ కనెక్షన్ ఎట్టపోయిందో తెలియదు, వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు మాత్రం 15,000 కోట్ల పైచులకు ప్రజల దగ్గర నుంచి అదనంగా వడ్డించి ఈరోజు వసూలు చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా చెప్తున్నారు అప్పులు పాలైపోయామని. నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పదే పదే ప్రకటించి ఈ హామీలన్నీ ఇచ్చావు. ఆ తర్వాత 14 లక్షల కోట్లు కాస్త నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్లకు లెక్కలు చూపించలేక దాన్ని 10 లక్షల కోట్లకు తగ్గించావు. తీరా మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చూస్తే అది 6,48,00,000కు తగ్గిపోయింది. అంటే 6,50,00,000 కన్నా లోపల ఉండే అప్పులు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలా, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేయాలా, ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. చంద్రబాబు నాయుడికి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటివి ఏ రోజు పట్టవు. అందుకని అబద్ధపు శ్వేతపత్రాలు ఇవ్వడం, అసత్య ప్రకటనలు చేయడంలో పట్టా పొందినటువంటి పిహెచ్డి పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అదే పందాలో పయనిస్తున్నాడు. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి చంద్రబాబుకి తెలియజేస్తూ ఈరోజు ప్రజల మీద అదనపు భారం మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీ నీవా ప్రాజెక్టు కోసం 4,500 కోట్లు ఖర్చు చేశాం. రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,500 కోట్లు ఖర్చు చేశాం.
సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.